గ్రామ సభల్లో మంత్రులది ఒక మాట, కాంగ్రెస్ నాయకులది ఒక మాట. మంత్రులేమో అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెబుతుంటే ఆ పార్టీ నాయకులు మాత్రం కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ఇస్తామని దబాయిస్తున్నారు. ఒక పార్టీ రెండు నాలుకల సిద్ధాంతంపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంతమందికి రేషన్ కార్డు లేకుంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అర్హత ఉండి ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలంటే అంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. మీ కుటుంబ సభ్యులు అదనంగా మీరు పేరు పెట్టదలుచుకున్నా మరి ఆ వసతి కూడా కల్పించబోతున్నాము. మీరు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నా, ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నా, ఈ సేవా సెంటర్ లో పెట్టుకున్నా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, ఏ విధంగా మీరు పెట్టుకున్నా ఆ అర్హత క్రమంలో మీ పేరుంటే ఓకే, మీ పేరు లేకున్నా ఏమి మీరేం బాధపడొద్దు. ఏ పథకమైనా ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే జరుగుతాయి. ఆ ఊర్లో ఈరోజు ఏదైతే ఇందిరమ్మ కమిటీ వచ్చిందో ఆ ఇందిరమ్మ కమిటీలో 5 మంది రేవంత్ రెడ్లు, 5 మంది రేవంత్ రెడ్లు మీరే, 5 మంది సంపత్ కుమార్లు మీరే. ఆ వార్డు కమిటీ కావచ్చు, లేదంటే గ్రామ కమిటీ కావచ్చు, మీరే రేపు ఇండ్లు వచ్చినా, పెన్షన్లు వచ్చినా, రేషన్ కార్డు వచ్చినా, ఏది వచ్చినా మీరే. గ్రామ సభలలో ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్తారు, అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు. అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్టులో మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది.